ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లోకి ఎంటర్ అయిపోదామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సావిత్రి గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, మనం జనరల్ గా రైస్ ఐటమ్స్ వెజిటబుల్స్ కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా ఏమన్నా పప్పులు కాంబినేషన్ ఐ మీన్ రాజ్మా కానీ ఇలాంటి వాటితో చేసుకుంటే ఎలా ఉంటుందని అడుగుతున్నారు, చేసి చూపించమని. ఓకే, సో రాజ్మా అంటే మామూలుగా మనం ఎక్కువగా రోటీ కాంబినేషన్ లో కర్రీస్ టైప్ లో చేస్తూ ఉంటాం కదా, పంజాబీ స్టైల్లో కానీ కొంచెం అలా. పలావ్ అంటే రాజ్మా ఒకటే కాకుండా దాంతో పాటుగా కొంచెం గ్రీన్ పీస్ కూడా మటర్ కూడా యూజ్ చేద్దామండి. సో చాలా బాగా వస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో రెండు టేస్ట్ అనేవి మనకు తగులుతూ ఉంటాయి ఆ రైస్ ఐటమ్ లో. గ్రీన్ పీస్ రాజ్మా సో రాజ్మా మటర్ పలావ్ చేద్దాం. ఓకే ఓకే, మరి రాజ్మా మటర్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా మటర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే రాజ్మా ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని ఉడికించేసి పెట్టేసుకోవాలి. అదొకటి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే మనకు మిగతా అంతా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ ఉడికించుకున్న అన్నంతో చూపిస్తున్నారు మీరు పలావ్. అవునండి. ఓకే, అది ఎసరు వేయడానికి కూడా మనకు అవ్వదు కదా, చాలా టైం తీసుకుంటుంది. అంటే రాజ్మా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బియ్యం మనకి మెత్తగా అయిపోతుంది. సో నేతితో చేస్తున్నామండి. ఓకే, సో ముందుగా ఏంటంటే మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మనం ఎప్పుడు పలావులు చేసుకున్న బిర్యానీ లాంటివి చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం రైస్ కి కూడా ఫ్రెష్ స్మెల్ అనేది బాగా పడుతుంది, బాగా వస్తుంది. టేస్ట్ అనేది తినేటప్పుడు కూడా బాగుంటుంది. యా, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజలు. సో ఇలాంటివన్నీ ముందు ఉడికించేసుకుంటే మనకి కొంచెం ఈవెన్ గా కుక్ అయి ఉంటాయి. ఎసర్లో అసలు వేసుకోవడానికి రాజ్మా చాలా చాయిస్ తక్కువ కదా, ఏదో జస్ట్ కొన్ని యాడ్ చేసుకునేలా అయితే ఏమన్నా వేసుకోవచ్చామంటే కాంబినేషన్ లో, లేదంటే హాఫ్ బాయిల్ చేసుకుని అలా వేసుకోవచ్చు, డైరెక్ట్ మగ్గించుకోవచ్చు. ఓకే, కొంచెం వేగాలండి. ఓకే, సో మేము చిక్కా చూసేస్తాం అయితే రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిక్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం అగరబత్తి ప్యాకెట్స్ వాడేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్స్ని పారేస్తూ ఉంటాము. వాటిని అలా పారేయకుండా ఫ్రిడ్జ్ పైన కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నట్లయితే గదంతా మంచి సువాసన వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పచ్చి బఠానీలు, అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, తర్వాత డిష్కి సరిపడా ఉప్పు. సో మొత్తం అన్నానికి వీటికి. సో రాజ్మా ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, రాజ్మా ఉడికించేటప్పుడు, ఎందుకంటే పైనుంచి దానికి అంతగా ఉప్పు పట్టదు. ఓకే, కాబట్టి ఉడికించేటప్పుడే కొద్దిగా వేసుకోవాలి. ఓకే, సో కొంచెం స్కిన్ మందంగా ఉంటుంది కాబట్టి లోపల వరకు వెళ్ళదు.
ఓకే. సో కాబట్టి ఉడికించేప్పుడే వేసుకుంటే బెటర్. సో ఈ గ్రీన్ పీస్ పర్లేదు. సో కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా అలా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా మనకి. అవునండి, కొంచెం అన్నం వేసుకుంటే సో అప్పుడు కొంచెం లోపల వరకు అది పడుతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, సో కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే. అలాగే పులావ్ కాబట్టి కొంచెం పుదీనా. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మనకి కొన్ని రకాల పలావ్ మసాలా దొరుకుతూ ఉంటుంది కదా రాజు గారు, పలావ్ మసాలా. సో అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, అంటే గరం మసాలా దీని బదులు? యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో చాయిస్, కొద్దిమందికి ఇంట్లో తయారు చేసుకునేది అయితే బాగుంటుంది ఫ్రెష్గా. సో ఎవరి చాయిస్ వాళ్ళది. ఎందుకంటే కొన్ని రకాల ఇప్పుడు చోలే మసాలా ఒక సపరేట్ గా మనకి అన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. బిర్యానీ మసాలా అలా మనకు అన్ని మార్కెట్లో ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. అవును. సో అంటే టైం ఎక్కువ లేదనుకుంటే అలా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. కొంచెం లైట్ దూరగా వేయించేసుకొని మసాలా దినుసుని ఆ తర్వాత మనం పౌడర్ లా చేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే. 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 సో అయిపో వచ్చేసిందండి. సో పప్పులు అలా కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు కూడా మనకి అంటే ప్రతి ముద్దలో తగులుతూ ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి. ఎస్. సో ఫైనల్ మనకి కొద్దిగా పుదీనా. ఓకే. ఓకే. రాజ్మా మటర్ పలావ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి రాజ్మా మటర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా మటర్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మటర్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. సో రెండింటి కాంబినేషన్ కొంచెం బాగుంది. అంటే ఆ రాజ్మా గింజలు తర్వాత ఆ మటర్ అలా పంట కింద నలిగినప్పుడు టేస్టీగా ఉన్నాయి. అంటే ఈ మనం యాడ్ చేసిన మసాలా ఏదైతే ఉందో అవన్నీ వాటికి బాగా పట్టేసాయి. ఎందుకంటే వెజిటబుల్స్ అయితే మనకి కొద్దిగా రైస్ కి ఆ ఫ్లేవర్ వస్తుంది, కాకపోతే వీటికి ఏమి దాంట్లోంచి రైస్ కి కాబట్టి సో బాగున్నాయి. అంటే ఆ రెండిటికి కూడా మనం వేసుకున్న గరం మసాలా, ఈ పుదీనా ఫ్లేవర్ ఇలా యాడ్ అయ్యి టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ ఈ పలావ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం గాజు పాత్రల్లో ఒక్కోసారి వేడి పదార్థాలు పోసినప్పుడు అవి పగిలిపోయే అవకాశం ఉంది. అలా పగలకుండా ఉండాలి అంటే ముందుగా గాజు పాత్ర కింది భాగంలో ఒక క్లాత్ను పెట్టి ఆ తర్వాత వేడి పదార్థాలని పోసినట్లయితే గాజు పాత్రలు పగలకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో రాజ్మా మటర్ పలావ్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కాజు కట్లెట్ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజుగా చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు కాజు కట్లెట్. అవునండి.
సో అంటే దీంట్లో మనకు ఉట్టి జీడిపప్పు ఇది ఉంటుందా రాజుగారు టేస్ట్, లేకపోతే అంటే జీడిపప్పు మనకు ఎక్కువగా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో బేస్ వచ్చేసి మనకి ఎలాగో బంగాళదుంప కంపల్సరీ ఉంటుంది. సో జీడిపప్పును మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని వేసుకుంటే సో ప్రతి బైట్ లోనూ మనకు కొన్ని ముక్కలలో తగులుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా మనకు ఆ జీడిపప్పు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది ఎక్కువగా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి కాజు కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, షాజీరా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఉడికించుకున్న బంగాళదుంపను ఇలా మెత్తగా మెత్తి పెట్టేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో కొద్దిగా షాజీరా, సో ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు కొంచెం అంటే కొంచెం దూరగా వేగినట్టుగా మనకు అది ఉంటే మనకు మధ్య మధ్యలో లేకుండా కొంచెం కట్టెట్లో మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు స్పైసీగా కాకుండా కొంచెం కమ్మగా తగులుతుంది. సో ఇది కొంచెం పచ్చిదనం లేకుండా బాగా వేగిపోతే మనకు అంత కారం ఉండదు కదా? అవునండి. ఓకే, సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాగా మురికి పట్టిన దువ్వెనలు క్లీన్ చేయాలి అంటే ఒక మగ్గు వాటర్లో కొద్దిగా వంట సోడా వేసి ఆ నీటిలో దువ్వెనలు నాననిచ్చి ఆ తర్వాత క్లీన్ చేసినట్లయితే దువ్వెనలకు పట్టిన మురికంతా ఈజీగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఈ స్టేజ్లోకి రావాలి మనకి. మొత్తం బాగా దగ్గరగా అయిపోవాలి అంతా. ఎస్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు జీడిపప్పు పౌడర్ లా చేసి యాడ్ చేసుకుంటే అది బాగోదా రాజు గారు? అంటే కట్లెట్స్ మనం వేయించుకునేటప్పుడు పెనం మీద చేసుకుంటాం కదా, డీప్ ఫ్రై చేసిన పెనం మీద వేసుకున్న ఆ పై లేయర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మాడిపోతుందండి. సో కాబట్టి ఈ పౌడర్స్ కి సో జీడిపప్పు పౌడర్ అనేది తొందరగా అది అంటుకుంటుంది. కాబట్టి మనం పౌడర్ గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేస్తేనే బాగుంటుంది. ఓకే, సో కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప. యాక్చువల్గా ఇప్పుడు కాజు బాదం అలా మిక్స్ కూడా చేసుకోవచ్చేమో కదా? ఇది చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కట్లెట్ అప్పుడు. ఎస్, సరిపడా ఉప్పు. సో ఒకటి చేస్తూ ఉంటే ఇంకొక ఐడియా వస్తుంది. ఇప్పుడు సమోసాల్లో కూడా మనకి కొద్దిగా హాట్ అండ్ స్వీట్ సమోసాలు దొరుకుతాయి కదా, చిన్న చిన్నవి, ఆ టైప్ లో. ఇదేంటి? చాట్ మసాలా. ఓకే, యాక్చువల్గా ఈ మిక్స్చర్ తో అంటే డీప్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుందేమో కదా? బాగానే ఉంటుంది. అప్పుడు కొంచెం బైండింగ్ మనం కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ దీంట్లో యాడ్ చేసుకోవాలి బంగాళదుంపలో. సో అప్పుడు విడిపోకుండా బాగా వస్తుంది. సో కావాల్స్తే పైనుంచి అక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయొచ్చు. రోల్ చేసుకోవచ్చు, రోల్ చేసుకొని వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి డ్రై ఫ్రూట్స్ తినరు మా పిల్లలు, జీడిపప్పులు తినరు అంటారు కదా, ఇట్లా చేసి పెడితే స్నాక్స్ మెత్తుకు అందరు తింటారు కదా, అందరికీ ఇష్టం. సో కొంచెం నిమ్మరసం, ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో మరోసారి ఇదంతా బాగా కలిపేసుకుని ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. అదేదో ఉప్మాలా ఉంది అలా చూస్తుంటే, జీడిపప్పు ఉప్మా. ఓకే, సో పెనం వేడి పెట్టేసుకున్నాం. సో కొద్దిగా నూనె చేతికి అప్లై చేసుకుంటే మనకు బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అతుక్కోకుండా వస్తుంది. దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలంటే, ఐ మీన్ గరం మసాలా అలాంటివి వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి.
బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం చట్పటగా వచ్చేటట్టుగా మనం చాట్ మసాలా యాడ్ చేస్తాం కదా, కొంచెం మసాలా ఫ్లేవర్ లో రావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో సేమ్ బంగాళదుంపతో చేసుకుంటాం, అరటికాయతో కూడా చూపించారు కదా, అట్లా కూడా ఆ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు కదా. మనం అరటికాయ తీసుకుని చేసుకోవచ్చు, కందతో కూడా చేసుకోవచ్చు ఉడికించేసి. యాక్చువల్గా కొంచెము పల్లీలు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకొని, అంటే ఎప్పుడు మనము ఏ కార్న్ కానీ ఇట్లా అందరు చేసుకుంటూ ఉంటారు కదా, బఠానీ అలాగా. అవునండి, మీరు చెప్పినట్టుగా వేరుశనగ పలుకులతో కూడా చాలా బాగా వస్తుంది. అంటే వేయించేసి పొట్టు తీసి మనం కరకరలాడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందులో ఇలా చూస్తుంటే యాక్చువల్గా అట్లా పల్లి పప్పులాగా అనిపించింది, అందుకే నాకు అలా అనిపించింది. బాగుంటుంది, అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. సో ఏమైనా కూడా చక్కగా ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. యా. సో వెన్నతో వీటిని మనం కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది. సో లేదా నెయ్యి అన్న మనం వాడుకోవచ్చు. యా. సో జస్ట్ మనకి ఆ పైన కింద కొంచెం కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. సో ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఎస్పెషల్లీ బంగాళదుంపతో. ఓకే. సో ఆ క్రంచినెస్, ఆ టేస్ట్, యా, రోస్ట్ అయిన ఇది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఏ కట్లెట్కైనా కొంచెం సాస్ ఉంటే మనకి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చాలా. అండ్ సాస్ మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేదే కదా. కట్లెట్స్ ఒకటి ప్లాన్ చేసుకుంటే నైస్. ముఖ్యంగా ఈ వింటర్ రైనీ సీజన్స్ లో ఇలాంటి స్నాక్స్ అనేవి అందరికీ చాలా ఇష్టపడతారు. సో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్స్ కూడా మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. రెగ్యులర్ ఒకటే కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనం ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అన్ని కొంచెం మారుస్తూ చేసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ. ఓకే. ఓకే. కాజు కట్లెట్స్ రెడీ అండి. నైస్ రాజు గారు. బటర్తో వేయించాం కదా, మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఎస్. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో కీరా క్యారెట్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డార్క్ కలర్లో ఉండే కీరా తీసుకున్నాను. సో గ్రూవర్తో లైన్స్ వేస్తున్నాను. మొత్తం రౌండ్గా అలా వేసేసుకోవాలి, మొత్తంగా కాకుండా కొంచెం హాఫ్ వేస్తున్నాను. ఓకే. ఓకే. సో వీటిని ఏంటంటే కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో మనం తీసుకునే ప్లేట్ ఆర్ డిష్ ని బట్టి కూడా మనం ఇవి అరేంజ్ చేసేసుకోవచ్చు. కీరా రౌండ్ గా కట్ చేసినా ఒక రకంగా బానే ఉంటుంది, ఇట్లా స్లాంట్ గా కట్ చేసినా. యా, నైస్. సో చిన్న చిన్న ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే. సో సింపుల్ డిజైన్స్ చేసుకునేవి చాలా ఈజీ. అరేంజ్ చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఇవన్నీ డిజైన్స్ కూడా. కొంచెం అరేంజ్ చేసుకునే మెథడ్ అనేది కొంచెం అప్పుడప్పుడు మనం అలా
చేంజ్ చేసుకుంటూ వెళ్తే అదే సేమ్ డిజైన్స్ అయినా డిఫరెంట్ గా కనిపిస్తుంటాయి. ఎస్, తీసుకునే డిష్ మనం అలాగే ప్లేట్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకి. సో ప్లేట్ కొంచెం డార్క్ కలర్లో ఉంటే రాడిస్తో తీసుకోవచ్చు. ఓకే. సో ఇంకా అంటే మనకి ఇలా డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉన్న మనం బీట్రూట్తో కూడా అంటే ఫస్ట్ ఇలా సిలిండ్రికల్ షేప్లో ట్రిమ్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఫ్లవర్స్ కూడా ఓపెన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నైస్, కలర్ఫుల్. ఓకే, బాగుంది రాజు గారు. కాజు కట్లెట్ రెడీ అండి. ఓకే అండి, మరి కాజు కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన జీడిపప్పు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా వత్తుకొని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కాజు కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. జీడిపప్పు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది. బాగుంది. కొంచెం అంటే వేయించి దాంట్లో యాడ్ చేసాం కదండి, ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఆ చట్పట ఫ్లేవర్ కూడా బాగుంది. ఎస్, కొంచెం అంటే ఆ లైట్ అప్పులుప్పు లాగా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాం కదా మనం. అవునండి. సో అల్లం, ఆ పచ్చిమిర్చి ఘాటు ఓవరాల్ గా సూపర్ గా ఉంది. ఇదంతా చాలా సాఫ్ట్ గా, ముక్కలు మాత్రం అలా కరకరలాడుతూ మనం కనుక బటర్ స్కాచ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదైనా తింటుంటే ఎలా అనిపిస్తుంది, సో అలాగా బాగుంది రాజు గారు. చక్కగా మంచి సాస్ తో ఏదన్నా అలా డిప్ చేసుకొని తింటే సూపర్ గా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదండి కట్లెట్స్, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టడానికి ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. ప్లాస్టిక్ వస్తువులు వాడినట్లయితే క్రిములు తొందరగా చేరే అవకాశం ఉంటుంది. సో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా స్టీల్ పాత్రలు కానీ పింగాణి పాత్రలు కానీ వాడినట్లయితే క్రిములు తొందరగా చేరకుండా ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. పరిచయం చేసేసుకుందాం లేట్ చేయకుండా. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు నిఖత్ అండి. నిఖత్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, సో తెలుగు బాగా వచ్చు మీకు? బాగా వచ్చు. పర్ఫెక్ట్ అన్నమాట. వెరీ గుడ్. హాయ్ అండి. మీ పేరేంటి? స్వాతి. స్వాతి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు, ఇక్కడ వచ్చాకే. ఇక్కడికి వచ్చాకే పరిచయం ఏర్పడిందా? వెరీ గుడ్. సో రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో ఫస్ట్ ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. సో ఇందులో ఏదైతే వస్తుందో దాంతో వంట చేయాలి, తెలుసు కదా? ఓకే. ఓ దొండకాయ. ఎస్, దొండకాయ. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయలండి. సో దొండకాయలతో చక్కగా ఈరోజు మీ ఇద్దరు వంట చేయాలన్నమాట. అంటే దొండకాయతో మనకి ఎక్కువ అన్ని రెసిపీస్ ఉంటాయి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఏదైనా ఇన్నోవేటివ్ గా కూడా ఆలోచించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టైమర్ ఉంది నా దగ్గర, టైమర్ ఆన్ చేస్తాను. సో మీరిద్దరు ఆలోచించుకొని ఎవరైతే ఫస్ట్ రెసిపీ చెప్తారో అప్పుడు ఆఫ్ చేస్తాను. సో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకేనా? సో కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో టైమర్ స్టార్ట్ చేశాను. మీరు దొండకాయలతో ఏం చేయొచ్చు అని థింక్ చేయటం కూడా స్టార్ట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, దొండకాయ పచ్చడి అంటే మీకు ఐడియాస్ రావటం కోసం నేను కూడా చెప్తున్నాను. నేను చెప్పే దాంట్లోంచి కూడా మీరు ఏదో ఒకటి ఏరుకోవచ్చు అనమాట. ఓకేనా? తొందర చెప్పాలి, టైం పరిగెడుతుంది. చెప్పేద్దాం. ఓకే, చెప్తారా మీరు? సరే చెప్పండి. దొండకాయ పల్లీల ఫ్రై. దొండకాయ పల్లీల ఫ్రై. ఓ, సో పల్లి కాంబినేషన్ లో ఫ్రై చేస్తారా? ఆ దొండకాయ వేసేసి అందులో. సరే, ఆ ప్రాసెస్ మనం అంతా తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓకే. సో 30 seconds లో మీరు ఒక రెసిపీ ఆలోచించారనమాట. నైస్.
ఓకే అండి, మరి దొండకాయ పల్లి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పల్లి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి దొండకాయ పల్లి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నిఖత్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్, ఆయిల్ తర్వాత పప్పు దినుసులు, పోపు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాషూ నట్స్. ఇవి ఆప్షనల్ అండి, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పల్లీలు యాడ్ చేసి పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నారా మీరు? పల్లి పౌడర్ కూడా యాడ్ చేస్తాను. సో కాబట్టి ఇవేమో పప్పుల్లాగా వేస్తున్నారు. కొంచెం పుట్నాలు ఇది కొంచెం, ఇది కూడా యాడ్ చేస్తాను. పల్లి ఫ్రై అన్నారు, మొత్తం పుట్నాల పప్పు జీడిపప్పు అది కూడా తర్వాత వస్తుంది. ఆ పప్పు కూడా వస్తుందా తర్వాత? ఓకే, నెక్స్ట్ ఆనియన్. అంతేనా? క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం. ఓకే, తర్వాత టొమాటో ఫ్రై, తర్వాత పచ్చిమిర్చి కొంచెం క్వాంటిటీ. జస్ట్ అలా వేసామా వేయలేదా అన్నట్టు వేసుకోవాలి టొమాటోలు ఉల్లిపాయ ముక్కలు. ఓన్లీ టేస్ట్ కోసం అంతే. ఓకే, తర్వాత ఇవి వేసేసాను, దొండకాయ ముక్కలు. సో ఆల్రెడీ ఉడికించి పెట్టారా? ఆల్రెడీ అందులో కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ఉడికించి పెడతాం అన్నట్టు. ఓకే, అది వేసేసి ఫ్రై చేసేసేయాలి. సో అలా అయితే మనకి కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక 5-7 మినిట్స్ అలా ఉడికిస్తే, 10 మినిట్స్ అలా ఉడికిస్తే చాలు. సో దొండకాయ ముక్క ఉడికేదాకా ఉడికించుకుంటే కొంచెం ఉడికేంత వరకు అప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి ఆయిల్లో కొద్దిగా అలా వేగితే సరిపోతుంది మనకి. ఒక 2 మినిట్స్ మూత పెడదామా? 2 మినిట్స్ పెట్టేసి. సో ఇప్పుడు మీరు పల్లీలు గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నారు. పల్లి ఫ్రై చేసేసి మిక్సీ చేసేయాలి. ఇవి ఒట్టి మిరపకాయలు అంటారు కదా, ఎండు మిరపకాయలు, అది కూడా ఫ్రై చేసేసి మిక్సీ చేసేసేయాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం దొండకాయలో వేసాం కదా, అందుకే కొంచెం వేసేసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాము. ఇవన్నీ ఏంటంటే ఫ్లేవర్ కోసం, కొంచెం టేస్ట్ రావడం కోసం. నార్మల్ గా కూడా మామూలుగా ఫ్రై అంటే మనకి ఇంకా కొద్దిగా ఈ పోపులో కరివేపాకు ఇవన్నీ కామన్ కదా. సో ఏం చేస్తుంటారు నిఖత్ మీరు? నేను టీచర్ నండి, స్కూల్లో కిండర్ గార్డెన్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటాను, చిన్న పిల్లలకి. నైస్. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఇది కూడా ఒక సైడ్ పడినంత వేసుకోవాలి కొంచెం. ఓకే, సో మీది ఇక్కడేనా, హైదరాబాదేనా లేకపోతే? లేదండి, హైదరాబాద్ ఇక్కడే. లేదండి ఏమిటి? అవునండి అవునండి, హైదరాబాద్. ఓకే, దొండకాయ గురించి ఒక రైమ్ చెప్పనా? దొండకాయ గురించి రైమా? చెప్పండి. I'm a gherkin, I'm in a green color, I'm so cool, I have vitamin K, fibers and potassium in salads, in soups, in me. ఓ సూపర్. ఓ మీ పిల్లలకి అర్థం అవడానికి అన్ని ఇలా చెప్తారా? ఎందుకంటే వాళ్ళకి చెప్పి అలవాటు ఇక్కడ కూడా ఇప్పుడు మనని కూడా పిల్లల్లాగా ఫీల్ అయ్యి రైట్ లాగా ఇలా చెప్పేశారు. ఓకే, నెక్స్ట్ పల్లి పౌడర్. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో మనకు మెయిన్ ఫ్లేవర్ ఇదే కాబట్టి ఆల్రెడీ మీరు చాలా ఫ్లేవర్స్ యాడ్ చేశారు, సో దీని ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలియాలన్నమాట. సో కుకింగ్ అంటే మీరే చేసుకుంటూ ఉంటారా ఎలా? ఐ మీన్ మార్నింగ్ అండి చేసేసుకొని గబగబా కలిపేస్తారా ఒకసారి? సో మీరు ఒక్కలేనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇలా ఉన్నారా? అంటే నాకు మ్యారేజ్ అయింది, మా హస్బెండ్ నేను ఉంటాము ఇంట్లో. మా చెల్లి తమ్ముడు ఉన్నారు. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ అండి. పేరు మోహిత్. తను మార్నింగ్ వెళ్తుంటారు ఆఫీస్ కి, నేను కూడా మార్నింగే వెళ్తాను. నైట్ షిఫ్ట్ అయితే చెప్పాలి, మా వారికి నైట్ షిఫ్ట్. మార్నింగ్ అందరూ కామన్ గా మార్నింగ్ వెళ్తారు, అంటే అప్పుడప్పుడు నైట్ కూడా వెళ్తారు, అందుకే చెప్తున్నా. అందుకని స్పెసిఫిక్ గా చెప్పారా? లేకుంటే చెప్పకపోదును. 1 మంత్ నైట్ ఉంటే 1 మంత్ మార్నింగ్. అది మెయిన్ రీజన్. నైస్. అంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు మీ వారికి డబ్బా కట్టాల్సి వస్తుంది, మీకు అదేమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా? లేదండి, వెళ్ళకుండా నేను ఎలాగో వండుకోవాలి కదా కోసం. పాయింట్ నా కోసం పక్కా చేసేసుకోవాలి. 8 కల్లా స్కూల్లో ఉండాలి కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేస్తాను. ఓకే, అది వేసాక అది చెప్పాను కదా, ఇది ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. అవును, మామూలు కారం వేసుకోవచ్చుగా,
అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వెరైటీ కోసం. ఓ వెరైటీ. మామూలుగా మనం డైలీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా, కొంచెం వెరైటీ ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చారని ఇంత వెరైటీ చేస్తున్నారా, లేకపోతే మామూలుగా ఇంట్లో కూడా ఇలా వేస్తారా? ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటాను వెరైటీగా. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసి. అంత కొంచెం చాలా, ఎక్కువైతే మరి తినలేం కదా. చూసుకోండి, అంటే కారం ఏమో ఇంత వేసారు మరి, అంటే అఫ్ కోర్స్ మీ టేస్ట్ కి తగ్గట్టు వేయండి. నాకు కూడా సరిపోతుందా? స్పెషల్ గా మీకోసం రెడీ చేశాను దొండకాయ పల్లి ఫ్రై. తప్పకుండా. ఓకే అండి, మరి దొండకాయ పల్లి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, జీడిపప్పు, పుట్నాల పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి, వేరుశనగ పలుకుల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పల్లి ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం బుక్స్ పెట్టుకునే షెల్ఫ్ల్లో పురుగు చెద పట్టకుండా ఉండాలి అంటే లవంగ నూనె తీసుకుని కొద్దిగా అక్కడక్కడ చల్లాలి. ఇలా చేసినట్లయితే పుస్తకాలకు పురుగు చెద పట్టకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు ఊరించే వంటలో నెక్స్ట్ వంట చూద్దాం. సో స్వాతి, రెడీయా మీరు? మీరేం చేస్తారు దొండకాయతో? వెల్లుల్లి కారం అండి. దొండకాయ వెల్లుల్లి కారమా? ఓకే ఓకే, మరి దొండకాయ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెల్లుల్లి కారం తగినంత. దొండకాయ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి, స్టార్ట్ చేద్దామా? దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి. ఓకే, ఓన్లీ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. పప్పులు ఏముండద్దు? పప్పులు ఏముండద్దు. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి రెవ్వలు. మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్టోర్ ఏముండదు, ఎప్పటికప్పుడు చేసుకొని తింటామే కదా. చేసుకోవచ్చు. మేబీ 2-3 డేస్ ఉంటుందా? సో కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు అండి. ఓకే, కొద్దిగా కలపాలి. ఓకే, నెక్స్ట్ ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఉడికించేసానండి. ఉప్పు అండ్ పసుపు వేసేసి వాటర్ లో వేసి దొండకాయ ఉడికిచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాసెస్ వచ్చేసి మేబీ ఇవి పచ్చి ముక్కలు ఉంటాయి కదండి, కొంచెం ఉప్పు పసుపు వేసేసి అలా కూడా చేసుకోవచ్చు అండి. టెన్షన్ పడకుండా చెప్పరా ప్లీజ్. మళ్ళీ పచ్చి ముక్కలు ఉంటాయి, పచ్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఏం చేయాలి? 2 hours స్టోర్ చేయాలండి. ఆ ముక్కల్ని అలా అట్టు పెట్టాలి, స్టోర్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఇలానే చేసుకోవచ్చు. కాకపోతే ఉడికించకుండా అలా చేస్తే ఏమవుతుంది? నిలువ ఉంటుందండి. అలా చేస్తే నిలువ ఉంటుంది. ఇలా అయితే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి అలా చెప్దాం. పాపం చాలా భయపడుతున్నారు, ఎందుకని అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఇవి ఫస్ట్ ఏం చేశారంటే ఉడికించిన దొండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. సో ఇలా కాకుండా మనకు ఒక 1-2 days నిల్వ ఉండాలి అంటే దొండకాయ ముక్కల్లో ముందు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాటిని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా ప్రాసెస్ చేసుకుంటే అప్పుడు 1-2 days నిల్వ ఉంటుంది అన్నమాట. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తారండి. ఆస్ట్రేలియాలో? మీరు వెళ్ళలేదు ఆస్ట్రేలియా? ఈ మంత్ వెళ్తానండి. వెళ్తున్నారా? ఓకే. పెళ్ళి ఎన్నాళ్ళైంది మీకు? 6 months అండి. ఓ, రీసెంట్లీ మ్యారీడ్ అనమాట. ఇవి ఫ్రై అయ్యండి. ఇది దీంట్లో వచ్చేసి వెల్లుల్లిపాయ, కారం పొడి అండ్ జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్స్ చేసుకున్నామండి. ఇలా గ్రైండ్ చేసేసారు. నెక్స్ట్ ఈ పొడి వేసుకోవాలండి. ఓకే. సో వంటలన్నీ బాగా వచ్చేసాయా? వచ్చండి, పర్వాలేదా? ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతావు కదా,
ఇప్పుడు నుంచి ఏమైనా ఫీల్ అవుతున్నావా స్వాతి? ఉంటుందండి, ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ లిటిల్ బిట్ గా కొంచెం క్వాంటిటీ ఆఫ్ టామరిక్ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఇందాక కొంచెం వేసా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా? లేదండి, ఇందాక వేసాను. టెన్షన్, అందుకే చెప్తున్నా టెన్షన్ పడి. ఇప్పుడు రేపు పొద్దున ఉప్పేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఉప్పేసే వరకు మీ ఆయన ఫీల్ అవ్వాల్సి వస్తుంది చెప్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనండి, బంద్ చేయొచ్చు. చేయండి. పైకి తిప్పండి, అటుగా ఇటు. అది అక్కడ సర్వింగ్ బౌల్ ఉంది. ఇది రైస్ లో అలా కలుపుకుంటే బాగుంటుందా స్వాతి? బాగుంటుంది. అయిపోయిందా? రెడీ అండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఎప్పుడెప్పుడు అయిపోయింది, ఎప్పుడెప్పుడు నాకు ఇచ్చేద్దామని. ఓకే అండి, మరి దొండకాయ వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు, వెల్లుల్లి కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. అంతే, దొండకాయ వెల్లుల్లి కారం రెడీ. ఓకే అండి, మరి దొండకాయతో చూసారు కదా ఇవాళ గురించే వంటని. సో రాజు గారు, ఒకటేమో దొండకాయ వెల్లుల్లి కారం, ఇంకొకటేమో దొండకాయ పల్లి ఫ్రై. ఇక్కడ చూస్తుంటే నాకు రెండు ఒకలాగే ఉన్నాయే. అది ఫ్రై, ఇది కారం. ఓకే, సో ముందు కారం చూసేద్దాం. ఓకే, దొండకాయ వెల్లుల్లి కారం. బాగుంది, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, ఘాటుగా. నైస్. సో నెక్స్ట్ వంట చూద్దాం. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి, కొబ్బరి, పల్లీలు. నైస్. పల్లీలు కొంచెం ఎక్కువ పౌడర్. సో బాగుంది, రెండు కూడా బాగున్నాయి టేస్ట్ వైజ్ గా. ఇద్దరు బాగా చేశారు. సో విన్నర్ ని రాజు గారు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒకళ్ళ కొద్ది ఎక్కువ విన్నర్ ఉంటారా, వాళ్ళు ఎవరు మళ్ళీ చెప్తారు. సో ఇద్దరు కూడా బాగా చేశారు. వెల్లుల్లి కారంలో కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా బాగా మంచిగా తెలుస్తుంది. అలాగే పల్లీలతో కాంబినేషన్ దాంట్లో కొంచెం పల్లీల ఆ ఫ్లేవర్ కూడా, అంటే మిగతా వేసినా కొంచెం ఆ పల్లీలు బాగున్నాయి. రెండు డిష్లు ఓకే, నేను చెప్పినట్టుగానే రెండు కూడా చాలా బెస్ట్ గా ఉన్నాయి. సో కొంచెం బెటర్ గా పల్లీల కాంబినేషన్. ఓకే, సో నిక్కత్ విన్నర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సో బేసిక్ అంటే రెండు బెస్ట్ అండి, రెండు చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రెండు బెస్ట్ అని చెప్పారు. ఇలా వచ్చేసి సో నిక్కత్ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. బాగుంది కలర్. థ్యాంక్స్. స్వాతి, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. దొండకాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. రెండు కూడా టేస్టీ కాంబినేషన్స్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బాగా జిడ్డు పట్టిన గిన్నెలు తోమాలి అంటే ముందుగా బియ్యపు పిండితో రుద్ది ఆ తర్వాత క్లీన్ చేసినట్లయితే పాత్రలకు ఉన్న జిడ్డు ఈజీగా తొలగిపోతుంది. ఈరోజు రాజు గారు అలాగే పార్టిసిపేట్స్ చేసిన వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూస్తే రాజ్మా మటర్ పులావ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. రాజ్మా అండ్ మటర్ అంటే ఒకటేమో పప్పు ధాన్యం, మరొకటేమో రెండు కేటగిరీలు కూడా చేరుతాయండి. పప్పు ధాన్యం మరియు వెజిటబుల్, ఏది పచ్చి బఠానీలు. దాన్ని మనం వెజిటబుల్ కోవలోకి కూడా చేర్చుకోవచ్చు. అలాగే ప్రోటీన్ కాస్త మిగిలిన వెజిటబుల్స్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా చేర్చుకోవచ్చు పప్పు ధాన్యాలలో. ఒక విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. పప్పు ధాన్యాలు దేనికి వాడతాం? ప్రోటీన్ కావాలి. వెజిటబుల్స్లో ఉన్నవి పప్పు ధాన్యాలలో ఉండవు. అవి ఏంటి? విటమిన్స్, మినరల్స్. ముఖ్యంగా పప్పు ధాన్యాలలో ఏ రకమైన విటమిన్ కూడా ఉండదండి. అదేవిధంగా అంటే తక్కువ క్వాంటిటీలో ఉంటుంది చాలా. అదేవిధంగా పప్పు ధాన్యాలలో ఉన్న మాంసకృతులు మనకు వెజిటబుల్స్లో తక్కువ ఉంటాయి.
సో ఇలాంటి కాంబినేషన్ మనం ఎంచుకొని చక్కగా ఒక డిష్ వండుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ప్రోటీన్ కనుక లోపం ఉంటే తరచూ డయట్లో మనకు తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. డిఫెన్స్ మెకానిజం అంటే ఇప్పుడు ఎలా మనకు ఆర్మీ నేవీ అలా ఉందో ఒక దేశానికి మన బాడీలో కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ అని డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ కూడా ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాజ్మా మటర్ పులావ్ చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కాజు కట్లెట్, కాజు బంగాళదుంపలు నిమ్మరసం అండ్ మనం వెన్నతో చేసుకున్నాం. ఇప్పుడు కాజు బంగాళదుంపలు రెండు కూడా మనకు ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే దీన్ని బ్రేక్ చేయాలంటే ఒక వెజిటబుల్ అంటే ఆకుకూర లాంటివి యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. కాజు వాడేటప్పుడల్లా కూడా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం స్పూన్స్ మెజరింగ్ జార్స్ ఇలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. పిడికెడు జస్ట్ పిడికెడు తీసుకొని వేసుకున్నా మనకు సరిపోతుంది. బంగాళదుంపలు తొక్కతో పాటు ఉడికించుకొని కానీ కట్లెట్ లాంటివి చేసుకుంటే ఇక ఆ క్యాలరీస్ అన్నీ కూడా మంచి గోల్డెన్ క్యాలరీస్, చక్కటి క్యాలరీస్, మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. నిమ్మరసం ఇలా పైనుంచి యాడ్ చేయడం అనేది వెరీ వెరీ గుడ్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి విటమిన్ సి కూడా. సో ఒక రోజులో మనం ప్రోటీన్ కరెక్ట్గా ఆ మోతాదు చూసుకొని విటమిన్ సి కూడా కరెక్ట్ వాల్యూలో ఉందా లేదా చెక్ చేసుకొని లేకపోతే సింపుల్గా ఒక చెంచా నిమ్మరసం తీసుకుంటే డన్, మనకు కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ కూడా మెయింటైన్ చేసినట్టే. తర్వాత ఊరించే వంటలో చూసిన దొండకాయ పల్లీ ఫ్రై, దొండకాయ వెల్లుల్లి కారం. దొండకాయ పల్లీ ఫ్రైలో దొండకాయలు, పల్లీలు, కొబ్బరి, టొమాటోస్. దొండకాయలు కూడా ఓకే, పల్లీలు కూడా డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొబ్బరి అండ్ పల్లీ నో అండి, డెఫినెట్లీ నాట్. పల్లీలు కొబ్బరి రెండు కూడా కలిపి యాడ్ చేసుకునేటప్పుడు బ్లడ్ ఫ్లో థిక్కెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ఒక మీల్ తిన్న వెంటనే, భోజనం చేసిన వెంటనే ట్రైగ్లిసరైడ్స్ అనేవి బాడీలో పెరుగుతూ ఉంటాయి. ఆ ట్రైగ్లిసరైడ్స్ మళ్ళీ లివర్కి వెళ్ళి డిగ్రేడ్ అవుతూ ఉంటాయి. అంటే ఆహారం తిన్న వెంటనే బ్లడ్లో, ఆ ఆహారంలో గనక ఇలాంటి కొవ్వు పదార్థాలు 2-3 రకాలు ఉంటే బ్లడ్లో ట్రైగ్లిసరైడ్ అనే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటుందన్నమాట. రోజు గనక ఇలాంటి కాంబినేషన్స్ తీసుకున్నాం అనుకోండి, రోజు మనకు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఆహారం తిన్న వెంటనే ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిసరైడ్ అనే రకం. అలా రిపీటెడ్గా ఉందనుకోండి, అప్పుడు మనకు బ్లాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దొండకాయ పల్లీ ఫ్రై కాబట్టి చూస్ పల్లీ, అంటే ఓన్లీ ఒక రకమైన ఫ్యాట్ సోర్స్లో లిమిట్ చేసుకుంటే బాగుంటుంది. దొండకాయ వెల్లుల్లి కారం, దొండకాయలు వెల్లుల్లి కారం. ఒక వెజిటబుల్ అండ్ పప్పు అండ్ రైస్ ఇలా 3 వండుకోవాలనుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ కుకింగ్ వెజిటబుల్ ఎలా అంటే ఇలాగే వెజిటబుల్, ఒక వెల్లుల్లి, కొంచెం కారము, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్తో పోపు, ఇక చాలా బాగుంటుందండి. మనకు టోటల్ క్యాలరీస్ ఈ పర్టికులర్ డిష్ నుంచి అవైలబుల్ ఉన్నవి జస్ట్ 50 to 70 గ్రామ్స్లో మనం కంప్లీట్ చేసేయచ్చు. దొండకాయ ఆల్సో ఇస్ అ లో క్యాలరీ వెజిటబుల్, 20 to 25 అంతే 100 గ్రాముల్లో. సో ఆయిల్ కూడా ఒక చెంచానే వాడుకున్నాం అనుకోండి, మనకు టోటల్గా ఆ డిష్లోనే 75 క్యాలరీస్ ఉంటాయి. సో మనం తీసుకునేది ఒక 50 గ్రాములు అయినప్పుడు 40 క్యాలరీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ష్యూర్ వే, పర్ఫెక్ట్ వే, కన్ఫర్మ్డ్ వే ఆఫ్ లిమిటింగ్ క్యాలరీస్. అంటే చాలా చక్కగా మనం క్యాలరీస్ని సింపుల్గా లిమిట్ చేసుకోవచ్చు. సో దొండకాయ వెల్లుల్లి కారం, దొండకాయ పల్లీ ఫ్రై కంటే లో క్యాలరీ అండ్ బెటర్ ఆప్షన్. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. సో సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి రాజుగారు. థాంక్యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, వీడియో మేయర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బై.